వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేసేద్దాము. యాక్చువల్‌గా ఇవాళ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశానండి డే అనేది. సో, తొందరగా లేసి మార్నింగే కొంచెము మెయిడ్ రాకముందే కొంచెం గార్డెన్ ఈవినింగ్ ఏమైందంటే లాస్ట్ 2 డేస్ నుంచి వర్షాలు పడుతుందండి మాకు. మీకెట్లా ఉందో నాకు తెలీదు. బట్ మాకైతే ఈవినింగ్ 3, 4 అవ్వగానే కొంచెము వడగళ్ళ వానలాగా పడుతుందనమాట. సో, ఇంకా గార్డెన్ చాలా చెండాలంగా ఉంది. అందుకని కొంచెం నీట్ చేద్దాం అన్నట్టు అట్లాగా స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ లేసిన తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే టీ పెట్టేసుకుంటాను అని చెప్పి. సమ్మర్‌లో కొంచెం ఎర్లీగా లేస్తానండి నేను. ఎందుకంటే ఎండొచ్చిందంటే మనం వంట గూడా చేయటానికి బద్ధకంగా ఉంటుంది. కొంచెం ఎర్లీగా లెగిసి కొంచెం వంట గూడా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాను. సో, ఇవాళ ములక్కాయ పచ్చడి పడదామని అనుకుంటున్నానండి. సో, ములక్కాయ పచ్చడి కోసం కొంచెం చింతపండయితే పక్కన నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా. అండ్ అట్లాగే నేను లాస్ట్ వీడియోలో చూపిచ్చా గదా! ములక్కాయలు లావుగా ఉండేవన్నిటి కూడా పక్కన పెట్టుకొని వాటినైతే పచ్చడి పెడదామని అనుకుంటున్నా. జనరల్‌గా మనం కాయలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, కండ ఎక్కువ ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. మరీ లేతగా ఉండకూడదు. అట్లాగని మరీ ముదురుగా గూడా ఉండకూడదండి. సో, కొంచెం లావుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. మనము పచ్చడికి కట్ చేసుకునేటప్పుడు ముక్కలు గూడా పీచు లేకుండా చూసుకోండి. ఆర్గానిక్‌గానే పెంచుతాను గాబట్టి నేను ములక్కాయలు ఏం కడగలేదండి. కొంచెం క్లాత్‌తో తుడిచేసుకున్నాను. మీరైతే కొంచెం కడిగి కొంచెం క్లాత్‌తో తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసినప్పుడు పీచు లేకుండా చూసుకోండి. సో, నేను ఆ రోజు ములక్కాయలు కట్ చేసిన రోజే 10,000 ఫాలోవర్స్ అయితే అయ్యారండి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, దానికోసమని చిన్న షార్ట్ అయితే షూట్ చేసుకున్నాను. సో, 10,000 ఫాలోవర్స్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనలో ఎవరైనా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అయిపోండి. కట్ చేసుకున్నాక కొంచెం ఎండలో అయితే పెట్టేసానండి. ఏదైనా చెమ్మ ఉంటే గనక పోతుందన్నట్టు. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేయండి. మరీ అట్లా ఎక్కువ సేపు పెడితే ఎండిపోయినట్టు అయిపోతాయి ములక్కాయలు. సో, తర్వాత చింతపండు గుజ్జునైతే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే 8 కాయలైతే తీసుకున్నానండి. 8 కాయలకి ఒక 70 గ్రామ్స్ అట్లాగా చింతపండునైతే యూజ్ చేశాననమాట. సో, చింతపండు గుజ్జుని గూడా మనం ఇట్లా చిక్కగా తీసుకుంటే బావుంటుంది పచ్చడి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది బావుంటదనమాట పల్చగా అవ్వకుండా. చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఉడకపెట్టేసుకోవాలండి. సో, కొంతమందేంటంటే ఉడకబెట్టుకోకుండా గూడా పచ్చడి చేసుకుంటారు. బట్ మనకి పాడవుతుంది అన్న భయం ఉండకుండా ఉండటానికి ఏంటంటే, మనం ఇట్లా గనక కొంచెం ఉడకపెట్టుకున్నామనుకోండి, మనకి పాడవకుండా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. జనరల్‌గా మనము పాడవకుండా ఉండటానికి ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నారు కదా! నేను కూడా అదే భయంతో ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బూజు పడుతూ ఉంటుందండి. అందుకని ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాను. సో, 3 డేస్ వరకు బయట ఉంచేసేసి థర్డ్ డే తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. టేస్ట్ మారడం కోసం అని కాదు. ఏమో మనం కొలతలు కరెక్ట్‌గా లేకపోతే ఎప్పుడైనా పచ్చడి పాడైపోద్దేమో అన్న ఉద్దేశంతో అట్లా పెడుతూ ఉంటాను. సో, మీలో ఎంతమంది ఇట్లాగ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటారో గూడా నాకు కామెంట్ చేయండి. తీసుకున్న చింతపండు గుజ్జుని మనము కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కనుక ఉడకపెట్టుకుంటే చింతపండు పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో ములక్కాయలైతే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను 6 ములక్కాయలకి. సో, ఫస్ట్ కొంచెం ఎండలో పెట్టేసాను కదా! సో, చెమ్మయితే పోయుంటుంది. సో, ఇప్పుడైతే తీసి మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఒక మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో ములక్కాయలన్నీ ఫ్రై చేసేసుకోండి. హైలో పెడితే కొంచెం బ్లాక్ అయిపోతదనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ములక్కాయలన్నిటిని కూడా బాగా చక్కగా ఫ్రై కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఫైనల్‌గా చింతపండు కొంచెం పల్చగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చల్లారబెట్టిన తర్వాత దగ్గర పడుతుంది కదా! చింతపండు గుజ్జనేది. కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉండంగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చడి కలుపుకోవడానికి కూడా అనుగుణంగా ఉంటుంది. సో, ఈ స్టేజ్‌లో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఆయిల్‌లో ములక్కాయలు ఫ్రై చేయాలని చెప్పాను కదా! సో, ములక్కాయలన్నిటిని గూడా ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాము. ములక్కాయలు ఫ్రై చేసినప్పుడు 1, 2 ఇరుక్కుతున్నట్టు ఉంటుందండి. ఏం పర్వాలేదు. మీరేం కంగారు పడకండి. సో, మీరు ఆయిల్‌లో ఏదైనా ఫ్రై చేసినప్పుడు కొంచెము సాల్ట్ ఏసుకున్నారనుకోండి మనకి పేలకుండా ఉంటుంది. ఇదే కాదు ఎగ్స్ అయినా ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ స్పిల్ అవ్వకుండా ఉండటానికి కొంచెము ఫస్ట్‌లో సాల్ట్ యాడ్ చేసుకున్నారనుకోండి ఆయిల్‌లో స్పిల్ అవ్వకుండా ఉంటుంది. సో, నేను కొంచెము ఆవాలు, మెంతులు ఎక్కువే వేసుకుంటానండి. కొంచెం టేస్ట్ బావుంటుంది అన్నట్టు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాననుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ మెంతులైతే తీసుకున్నాను. సో, ములక్కాయలన్నీ ఫ్రై చేసినవి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నేను కొంచెం ఆయిల్ అయితే తీసేసాను. యాక్చువల్‌గా ఒక 500 గ్రామ్స్ వరకు ఏసాను. ఒక 200 గ్రామ్స్ అట్లాగా ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను.
సో, ఓన్లీ 300 గ్రామ్స్ వరకే నేను పచ్చడికైతే యూజ్ చేశాను. సో, ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నారనుకోండి. మెంతులు ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నా. మెంతులు ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లమ్ లేదండి. బానే ఉంటది టేస్ట్. సో, బాగా మనము లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలనమాట. రోస్ట్ చేసుకొని చల్లగయిన తర్వాత అప్పుడు మిక్సీ జార్‌లో అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ములక్కాయలు మనం ఫ్రై చేసేసుకున్నాము. అట్లాగే చింతపండు గుజ్జుని కూడా పక్కన పెట్టేసుకున్నాము. సో, ఇవి ఫ్రై చేసినవి మిక్సీలో కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంక మనం ఒక తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపు కూడా వేసుకొని అన్నీ చల్లగయిన తర్వాత కలుపుకుంటే పచ్చడి బావుంటుంది. కొంతమంది తాలింపులో శనగపప్పు వేసుకుంటారు. నేనైతే శనగపప్పు వేయనండి. అండ్ పల్లి నూనె అయితే వాడతారనమాట పచ్చడికి. నేనైతే సన్‌ఫ్లవరే యూజ్ చేశాను. సో, 300 గ్రామ్స్ ఆయిల్‌లో కొంచెము పొట్టు తీసిన వెల్లుల్లి, అట్లాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకైతే వేశాననమాట తాలింపు కోసం అని చెప్పి. సో, ఐరన్ కడాయి కాబట్టి కొంచెం తొందరగానే కట్టేస్తానండి స్టవ్. ఆ వేడికి అదే ఫ్రై అయిపోతుంది. సో, కొంచెము మాడకుండా ఉండాలి అంటే ఇదే ట్రిక్ అనమాట. ఐరన్ కడాయిస్‌కేంటంటే వేడి ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి మనం స్టవ్ తొందరగా ఆఫ్ చేసేసుకోవాలి. ఇన్ని చల్లగా అయిన తర్వాత పచ్చడి కలుపుకోవడమే అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ములక్కాయలు వేసుకొని తర్వాత 60 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను. అట్లాగే 70 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి. తర్వాత ఆవాలు, మెంతులు పౌడర్ కూడా వేసేసుకున్నాను. సో, అన్ని కొలతలు కూడా ఇందాక చెప్పాను కదండీ! 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అట్లాగే 4 టేబుల్ స్పూన్స్ మెంతులు, 60 గ్రామ్స్ ఉప్పు, 70 గ్రామ్స్ కారం, అట్లాగే 60 గ్రామ్స్ చింతపండయితే తీసుకున్నాను. ఇదన్నీ కూడా 6 ములక్కాయలకి సరిపడా కొలతలనమాట. సో, మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇట్లాగే ఉండాలి అని ఏం లేదు పచ్చడి. మనకి పచ్చడి పట్టే వాళ్ళకి అర్థమవుతుంది కదా! సో, మనం కొంతమంది అందాజాగా వేస్తారు. అయినా కూడా చక్కగా కుదురుతుంది. తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ కలుపుకున్న తర్వాత ఇంక చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మనం తాలింపునైతే వేసేసుకోవాలనమాట. సో, చింతపండు గుజ్జు గూడా మనం చూసారా ఇందాక కొంచెం నీళ్ళు నీళ్ళుగా వదిలినా గూడా కొంచెం దగ్గర పడిపోయింది. అందుకని మనం కొంచెం చింతపండుని మాత్రం చూసుకొని ఉడకబెట్టుకోవాలి. సో, అన్నీ బాగా కలిపిన తర్వాత అప్పుడు తాలింపయితే వేసేసేయాలి. చూస్తున్నారు కదా! నేను కట్టి కూడా చాలా సేపయిందండి. అయినా గూడా ఇంకా వేడికి ఆయిల్ అట్లా మరుగుతున్నట్టే కనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మనం తాలింపు కూడా వేసేసుకున్న తర్వాత పచ్చడైతే చాలా కమ్మటి రుచయితే వస్తుంది. సో, దీన్ని మనము కదపకుండా ఒక 2, 3 డేస్ అలా పక్కన పెట్టేసామనుకోండి, ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కకి చాలా బాగా పడుతుంది. పట్టిన తర్వాత టేస్ట్ అయితే చాలా బావుంటుంది. థర్డ్ డే పచ్చడి ఎట్లా ఉందో గూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఆ రోజు పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. సో, మార్నింగ్ చెప్పాను గదా! చాలా ఎండగా అయితే ఉంటుంది. సో, బిఫోర్ డే వర్షం పడింది. ఈరోజు వర్షం పడిద్దా లేదా అని చూడాలి. సో, వర్షం పడితే బావుంటది. మనం పచ్చడి చేసుకున్నాం కదా! చక్కగా తినొచ్చనమాట. సో, పూలు మాత్రం చాలా వస్తున్నాయండి. ఎందుకంటే మందారాలు సమ్మర్‌లో వస్తాయి గదా! అందులోనూ నేను రీసెంట్‌గా మట్టి వేయించాను. అండ్ అప్పుడప్పుడు బనానా ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటాను. బనానా ఫర్టిలైజర్ అంటే నేను ఇంట్లోనే చేసుకుంటానండి. బనానా, బెల్లం కలిపి వేసుకొని చేస్తాననమాట. సో, ఇన్ కేస్ మీకు ఫర్టిలైజర్స్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మీకు డౌట్ ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను నెక్స్ట్ టైమ్ చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలి ఏంటి అని చెప్పి. పువ్వులైతే చాలా వస్తున్నాయి చూస్తున్నారు కదా! సో, ఇక్కడ యెల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఉందండి. బయట పింక్ కలరు, గంధం కలరు, వైట్ కలరు, ఇంకా కొంచెం కనకాంబరం కలరు, రెడ్ కలరు ఈ మధ్యలో వేశాను. సో, ఇది కమ్యూనిటీ ల్యాండ్‌లో వేశాననమాట. సో, అవి కూడా పువ్వులైతే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ మందారాలకి మీలీ బగ్స్ ఎక్కువ వస్తూ ఉంటుందండి. అంటే వైట్‌గా వస్తూ ఉంటాయి గదా! అవి మిల్లీ బగ్స్. సో, దానికి నేనేం చేస్తానంటే చూసినప్పుడల్లా మనం స్టార్టింగ్‌లోనే వాటర్ ఫోర్స్‌గా కొట్టేసామనుకోండి, మనకి ఆ ఇష్యూ అనేది తగ్గుతుంది. లేదు మనం అది పెరిగేంత వరకు వెయిట్ జేసి, మనం తర్వాత చేద్దాంలే అనుకుంటే మాత్రం అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, కొంచెం మనం అర్లీగా చూసుకున్నామనుకోండి మిల్లీ బగ్స్ అనేది తొందరగా క్లియర్ అవుతది. లేదు మీకు 15 డేస్‌కి ఒకసారి నీమ్ ఆయిల్ అట్లాంటివి కూడా కొట్టుకున్నారనుకోండి మనకి చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. రోజెస్ కూడా చాలా వస్తుందండి. ఎండకి మనకి పూలనేది బాగా వస్తాయి. అండ్ ఇంకా పూజ చేసేసుకొని ఇంకా ఆ రోజుకి వంట ములక్కాయ పచ్చడి చేశాను కదా! సో, పప్పు కొంచెం చేసుకున్నాము.
పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి ఉంటుంది కదా! సో, పచ్చడి ఎట్లా ఉందా అని చెప్పి ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దామని అనుకుంటున్నా. సో, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సో, చెప్పాను కదండీ! యాక్చువల్‌గా బిఫోర్ డే వర్షం పడింది. ఆ రోజు కూడా వర్షం పడింది. ఇంకా వర్షం పడినప్పుడు ఇట్లా కొత్త పచ్చళ్ళు ట్రై చేసినప్పుడు చాలా బాగా టేస్ట్ అనిపిస్తది. సో, బావుంది. ఓవరాల్‌గా అన్నీ నాకు సరిపోయిందనిపిస్తుంది. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది. బట్ మనకి ఒక 2, 3 డేస్ ఆగిన తర్వాత తగ్గిపోతది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఉప్పు ఎక్కువైనా మీకట్లా అనిపిస్తే గనక కొంచెం ఒక 2 నిమ్మకాయలు గానీ, ఒక నిమ్మకాయ గానీ మీరు ఉప్పు తగ్గట్టు మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నేను 3 డేస్ తర్వాత పచ్చడి ఎట్లా ఉందో చూపిస్తాను. సో, 3 డేస్ తర్వాత పచ్చడైతే ఇట్లా ఉందండి. సో, మనకి చెప్పాను కదా! ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తది. బట్ అట్లాగైతే ఉండదండి. 3 డేస్ కొంచెం తగ్గిపోతుంది. సో, ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత పచ్చడి కూడా చూసారా? ఆయిలీ మాత్రం ఉండాలండి. మరీ అస్సలు ఆయిల్ లేకపోయినా బాగోదు. మొత్తం కలిపిన తర్వాత మనకు ఓన్లీ కొంచెం ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది చూసారా? సో, ఎప్పుడైనా మీరు వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకొని వేసుకుంటే మీకు బావుంటది. మరీ అసలు పొడి పొడిగా కాకుండా అట్లా ఉంటదనమాట. సో, ఫైనల్లీ ఇది మనం ఒక గ్లాస్ బౌల్‌కి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుందాము. సో, ఆ రోజు ఈవినింగ్ చాలా పనైతే గార్డెన్ ఉన్నప్పుడు వర్షం పడితే ఒక పనుంటుంది. ఇక వర్షం పడకపోతే ఇంకో పనుంటుంది. సో, ఎండలున్నాయనుకోండి బాగా వాటరింగ్ చేయాల్సొస్తది. అట్లాగే వర్షాలు పడిందనుకోండి మనకి ఫుల్ గాలొస్తది కదా! ఆకులన్నీ రాలిపోతాయి. దాని తర్వాత వర్షం పడిన వాటర్ అవంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అట్లాగే కొన్ని పాట్ ఇన్ పాట్స్ యూజ్ చేస్తాం కదా! సో, వాటిల్లో పాట్స్‌లో వాటర్ ఎక్సెస్ అయినా అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. సో, మనకి ఈవినింగ్ టైమింగ్స్‌లో కొంచెం క్లైమేట్ బావుంటే కొంచెం టెర్రస్ మీద టైమ్ స్పెండ్ చేస్తామనమాట. మీరెప్పుడైనా ములక్కాయ పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ చెప్పాను కదా! చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని పచ్చడి పట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గార్డెన్ అంతా క్లీన్ చేసేసి, ఆ రోజు ఇంకా టీ తాగేసి, పైన ఇంకా టెర్రస్ మీద కొంచెం సేపు రాంబో చోచోలనైతే ఆడిపిచ్చేసాము. సో, చూసారు కదా! ఎన్ని ఆకులైతే వచ్చేస్తదండి. మనకి కనిపించని పనుంటదనమాట గార్డెన్స్ ఉండేటప్పుడు. సో, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో పని కూడా అంతే ఉంటుంది. బట్ మనకిష్టం కాబట్టి మనకి అదేం అనిపించదు. మనం ఇష్టంగా చేసుకుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ మొత్తం కొంచెం వాటర్ అంతా ఒకసారి వేసేసి కడిగేసాననమాట. యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.